ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీతారాముల కళ్యాణ వీక్షణతో పులకితులైన భక్తులు. తిరుపతి కోదండ రామాలయంలో తిరుచి ఉత్సవం. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. 2025 మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటా విడుదల. ఈ నెల 18వ తేదీ నుండి ఆన్లైన్లో భక్తులకు టికెట్లు మంజూరు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుపతిలో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. దశరథ నందనుడు జగదభిరాముడు సీతాపతి శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంటుంది. ఈ క్రమంలో రామయ్య తండ్రి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి పెళ్లి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఆదర్శ దంపతులైన జానకీరాములను సేవించి భక్తులు పులకితులయ్యారు. ఇక మంగళవారం సాయం సంధ్యా సమయంలో తిరుచి ఉత్సవం జరిగింది. జానకీరాములకు అర్చకులు సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ భక్తులు ఆదర్శ దంపతులను సేవించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తిరుపతిలోని ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో భక్తులకు టోకెన్లను కేటాయించాలని నిర్ణయించారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శన క్యూలైన్లలోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరగనుంది. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరగనుంది. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని స్పష్టీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. 2025వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి మార్చి నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు డిసెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్న మహాకుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ద్వారా ఉత్తరాది భక్తులు స్వామివారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ ఎం గౌతమి అధికారులకు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో టీటీడీ అధికారులకు జేఈఓ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ గౌతమి మాట్లాడుతూ 47 రోజుల పాటు సాగే మహాకుంభమేళాకు దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు చేపట్టాలని, శ్రీవారి నమూనా ఆలయానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహాకుంభమేళాకు సంబంధించి ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. టీటీడీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె కోరారు. ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులతో టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. మహాకుంభమేళాకు సంబంధించి ప్రత్యేక రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించాలని సూచించారు. శ్రీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి 75వ తిరునక్షత్రం సందర్భంగా మంగళవారం ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరునక్షత్ర మర్యాద జరిగింది. పెద్ద మర్యాదలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న రావి చెట్టు వద్ద పెద్దజేర స్వామివారికి ఇస్తిక్ఫాల్ స్వాగతం పలుకుగా మేళతాళాల నడుమ శ్రీ చిన్నజేర స్వామితో కలిసి పెద్దజేర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్లు స్వామీజీకి ముఖద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న పెద్దజేరు మఠానికి చేరుకున్నారు. మఠంలో పెద్దజేర స్వామి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, సిబిఎస్ఓలకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీమతే రామానుజాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయంగారు వారికి తిరునక్షత్ర మహోత్సవ మర్యాదలు అది అద్భుతముగా దేవస్థాన అధికారి వారు అందరూ కలిసి చేపించినారు. నిత్యశ్రీ నిత్యమంగళం. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచెపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు దీక్ష విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలం రోజుల పాటు భక్తి ప్రపత్తులతో శ్రీరామచంద్రమూర్తిని సేవించిన భక్తులు చివరి రోజున ఇరుముడులతో భద్రాద్రి రామయ్య సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. దీక్ష స్వీకరించిన భక్తులు ఆలయ వీధుల్లో ప్రదక్షిణగా వచ్చి రామయ్య తండ్రి సన్నిధిలో దీక్ష విరమణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమల క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు మంగళవారం మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ పెద్దజీయర్ మఠంలో గోదాదేవి తిరుప్పావై పాసుర పఠనం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ముందుగా పెద్దజీయర్ మఠంలో దేవతామూర్తులకు విశేష ఆరాధనలను నిర్వహించారు. అనంతరం శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి వార్ల పర్యవేక్షణలో శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసురాలను భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యం భక్తి పరిమళాలతో ఆధ్యాత్మిక సొబగులను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా నైమిషారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భాగవత గ్రంథాన్ని భక్తుల కోలాటాలు, నృత్యాల నడుమ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత విశిష్టత, పరమాత్మ దివ్యత్వాన్ని గురించి చక్కగా వివరించారు. శుక మహర్షి అతని ప్రశ్నలను మన్నించి మనసా అభినందించి తాను అంటున్నాడు, అయ్యా చాలా మంచి విషయాన్ని నీవు అడుగుతున్నావు. మనురాజు యొక్క వంశం ఉంటే అది చాలా గొప్పది. అతని చరిత్రను సమగ్రంగా చెప్పమని నీవు అడుగుతున్నావు. అదే కాస్త ఆలోచిస్తున్నాను నేను. సమగ్రంగా చెప్పలేను. కారణం ఏమిటంటే నీకు వినడానికి ఎంత కావాలంటే మనురాజు యొక్క ఆయుష్యంతో అంత ఆయుష్ ఉన్నట్టయితే నీవు వినగలుగుతావు. చెప్పే శక్తి కనుకుంది. శుక మహర్షికి చెప్పే శక్తి ఉంది. నీవు వినబోతున్నావు కదా రాజా పరీక్షిత, నీకు అంత శక్తి లేదు. ఇదే మాట మహాభారతంలో వైశంపాయన మహర్షి జనమేజయునకు ఈ కథను చెప్తున్నా. మహాభారతం చెప్పిన తర్వాత మహాభారతంలోని ఒక భాగము పరిశిష్ట భాగం అంటారు. అందులోనే మిగిలిన ఇంకొక భాగము హరివంశం. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సప్తాహ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్తమ పరిశోధకునిగా గుర్తింపు పొందిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 136వ జయంతి ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన కీర్తనల తామ్ర పత్రాలను తిరుమలలోని శ్రీవారి ఆలయ హుండీకి ఎదురుగా ఉన్న అర నుండి వెలికి తీయించి లోకానికి అందించిన విజ్ఞానమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని కుడ్య శాసనాలను పరిశోధించి పరిష్కరించి గ్రంథస్థం చేసిన గొప్ప చారిత్రక పరిశోధకులు శ్రీ వెంకటేశ్వరుని ప్రాభవాన్ని, ఆనాటి రాజులు భక్తుల విశేషాలను గురించి వివరించిన మహోన్నత వ్యక్తి శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి. తిరుపతిలోని శ్వేతభవనం ఎదురుగా ఉన్న శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కాంస్య విగ్రహానికి వారి జయంతిని పురస్కరించుకుని మంగళవారం పలువురు ప్రముఖులు పుష్పాంజలి సమర్పించారు. టీటీడీ, హిందూ ధార్మిక సంస్థలు, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె సాధు గిరిజాదేవి, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సంచాలకులు కె రాజగోపాలరావు, టీటీడీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ సొరకాయల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి సేవలను కొనియాడారు. ఈరోజు మా నాన్నగారి జయంతి జరుగుతుంది. టీటీడీ వాళ్ళు చాలా శ్రమ తీసుకొని ఈఓ గారు, ఇక్కడ ఉండే శ్వేత బిల్డింగు, ఆయన డైరెక్టరు, వీళ్ళంతా కూడా దగ్గర ఉండి చాలా బాగా జరిపించినారు. ఆయన ఆత్మకు శాంతి కలగాల. ఆయన ఉండేటప్పుడు కూడా దేవస్థానం దీంట్లో ఆయన చాలా చేసినారు. కొండ మీద ఉండే శాసనాలంతా బయటికి తీసి ఆయన చాలా చేసినారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉత్తమ పేష్కారు అయినటువంటి శ్రీ సాధు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి 136వ జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలని ఇక్కడ ఘనంగా చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన తిరుమల తిరుపతి దేవాలయం వారి శాసనాలను ఎన్నో విశ్వవ్యాప్తంగా చేసి ఎన్నో శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చి సమస్త మానవాళికి అందించినటువంటి మహానుభావుడు ఆయన. వారు అదే కాకుండా ఎన్నో సరిగమల స్వరపేటికి కూర్చడానికి ఆయన కారకులై ఈరోజు ఎంతోమంది మహానుభావులు మనం జయంతులు, వర్ధంతుల వేడుకలు జరుపుకున్న వారిలో అగ్రగణ్యుల్లో వీరొకరు. వారి జయంతి వేడుకని ఈరోజు ఘనంగా వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గౌరవంగా భావించి వీరితో పాటు రాళ్లపల్లి వారి, అదేవిధంగా గౌరపెద్ది వారి మరియు వేటూరు ప్రభాకర్ శాస్త్రి వారి జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు కూడా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనవాయితీలో భాగంగా ఈరోజు మనం ఈ వేడుకను జరుపుకున్నాం. వారి ఆశీస్సులతో మనం ఇంకా ఎంతో ముందుకు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ని ఉన్నతిలోకి తీసుకొచ్చి వారి ఆశయాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం నడుచుకుంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇక మంగళవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సందర్భంగా సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నిర్వహించిన నాదస్వర కచేరీ వీణుల విందుగా జరిగింది. అనంతరం సదస్సుకు విచ్చేసిన ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె సాధు గిరిజాదేవి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రసంగించారు. మా నాన్నగారి జయంతి కోసం మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. దేవస్థానం వాళ్ళు మా నాన్నగారిని గుర్తు పెట్టుకొని ఆయన జయంతి, వర్ధంతి కూడా జరపడం ఇంకా ఇదిగా ఉంది. శ్వేత డైరెక్టర్ గారు, తర్వాత ఈఓ గారు, ఇదంతా కూడా ఇంత పెద్ద సభ ఇది చేసి మా నాన్నగారు గౌరవంగా చూసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. మా నాన్నగారిని గురించి చెప్పాలనుకుంటే అందరికీ ఇక్కడ నుండి అందరికీ కూడా మీకు అందరికీ తెలుసు. ఆయన ఈ ఊర్లోనే దొడ్డాపురం వీధిలో జన్మించినారు. మా తాతగారు వెంకటరామ శాస్త్రి, మా పెద్దవ పేరు లక్ష్మమ్మ.
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సంచాలకులు కె రాజగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్ తాళ్లపాక వాంగ్మయం, శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కృషి అనే అంశంపై విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎస్ కృష్ణారెడ్డి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జీవిత విశేషాలు అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు తరపున ప్రముఖులను ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీనివాసుని తిరుకల్యాణ మహోత్సవ వీక్షణతో భక్తులు పులకితలయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పలు వైదిక క్రతువులను పూర్తి చేసి అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు, ప్రేమకు నీకిద్దరికి పేరు బలమొకటి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరులో ఓం శక్తి దీక్షాదారులు గ్రామోత్సవం నిర్వహించారు. స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లిని పల్లకీపై కొలువుదీర్చి భక్తులు దీపాలతో అమ్మవారి వెంట సాగారు. దాదాపు 500 మంది దీక్షాదారులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతపేటలోని సత్యమ్మ తల్లి ఆలయం వద్ద, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద హారతులు సమర్పించారు. అనంతరం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి దీపహారతులు అందజేశారు. నంద్యాల నాగులకుంట రోడ్డులో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి అన్నాభిషేకం భక్తిరస భరితంగా జరిగింది. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. తరువాత అన్నాభిషేకం జరిపి మధుర పదార్థాలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పీఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి, శ్రీపాద వల్లభునికి, శ్రీ నృసింహ స్వామివారికి ప్రత్యేక అర్చనాది కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో దత్తహోమం, రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా పిఠాపురంలోని ప్రసిద్ధ పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కుంతి మాధవ స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ప్రత్యేక పల్లకీపై అమ్మవారిని కొలువు తెచ్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. విశాఖ మహానగరం చట్టివానిపాలెంలో కొలువైన శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం భక్తిరస భరితంగా జరిగింది. విశేష పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తరువాత నైవేద్యం సమర్పించి, హారతులు సమర్పించి భక్తులకు పవిత్ర జలాలను ప్రోక్షణ చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् అదేవిధంగా విశాఖపట్నం నడుపూరులో నెలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో పరమశివునికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మార్గశిర మాసోత్సవాలలో భాగంగా అర్చకులు ముక్కంటీసునికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తవత్సలుని సేవించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయునికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలైన గంధం, పసుపు, కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామావళి సహితంగా ఆంజనేయసుతునికి తమలపాకుల అర్చన నిర్వహించారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో మన్యసూక్త సహిత రుద్రహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ సుగంధ ద్రవ్యాలు పరిమళించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి మార్గశిర మాసోత్సవాలలో భాగంగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచదార, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన పురాతన శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శివ ముక్కోటి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం గుంటు మల్లేశ్వర స్వామివారికి విభూది, గంధం, కుంకుమతో అలంకరించారు. ఆ తరువాత శివ పార్వతులను చక్కగా అలంకరించి పూజలు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవ స్వామి, అమ్మవార్లు, వినాయక స్వామివార్లకు అర్చనలు జరిగాయి. భక్తులు క్షీరాన్ని నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మహాదీపోత్సవం వేడుకగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేసి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం పేటోత్సవంగా ఉద్యానవనం వద్దకు స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి మహాదీపోత్సవం జరిపారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.